అందుకే ఒక పక్క మనం గ్రామాల్లో పార్టీని బలోపేతం చేసుకోవాలని, పార్టీ క్యాడర్ను డెవలప్ చేసుకోవాలని, మండలాల్లో కమిటీలు పూర్తి చేసుకోవాలని, ఇవన్నీ పూర్తి చేసుకున్న తర్వాత ఇవన్నీ శాస్త్రీయ పద్ధతిగా, ఎందుకంటే ఊరికనే రాసుకుండేది కాకుండా ఇట్లా మనం రచ్చబండ ద్వారా కూర్చున్నాం కాబట్టి ఇక్కడ ఎవరినైతే యోగ్యులో సరైన వ్యక్తిని, సౌమ్యులను, మంచి వాళ్ళను గ్రామ స్థాయిలో ఉంచి మనం లీడర్షిప్ను డెవలప్ చేయాలని చెప్పి, రెండవ పక్క ఈ కార్యక్రమం అంతా పూర్తి స్థాయిలో మనం రేపు పొద్దున అందరికీ కూడా ఈ వైఎస్ఆర్సిపి కార్డులు ఇవ్వడం జరుగుతుంది. దానికి ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది అని చెప్పి మన అధ్యక్షుల వారు చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మన పార్టీ సభ్యత్వ కార్డు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనం దాంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆ జాగ్రత్తల్లో మనం ఆధారు, ఓటర్ ఐడి, టెలిఫోన్ నెంబరు ఇవన్నీ కూడా మీరు దాంట్లో మనం తెలియజేస్తే అక్కడ పర్ఫెక్ట్గా మనకు అన్ని రకాలుగా ఉపయోగపడే ఆ కార్డు వస్తుంది.